రావు బహదూర్ ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ సోసాగా ఉంది, ఫైనల్గా ఇచ్చే ట్విస్ట్ కోసం 3 hours మూవీ చూడాలి. మీరు వినే ఉంటారు. రావు బహదూర్ సినిమా ఎందుకు చూడాలి, మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి మూవీ కనుక మనకి మలయాళంలో కానీ లేదా హాలీవుడ్లో కానీ వచ్చుంటే ఎంత బాగుంది సినిమా. నిజంగా ఒక ప్లాట్ తీసుకుని దాన్ని ఎట్లా తీసుకెళ్లారు, స్క్రీన్ ప్లే బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, యాక్టింగ్ బాగుంది, తప్పకుండా చూడాలి, ఎక్కడికో తీసుకెళ్లేవారు. ఒక మూవీ లవర్గా చాలా రివ్యూస్ చూసి నేను ఇది చెప్తున్నాను. రావు బహదూర్ లాంటి కథ, ఆ స్క్రీన్ ప్లే, ఆ తీసే విధానం కానీ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాలేదండి. నిజమా కాలేదని కామెంట్ చేయండి. చిన్న పాయింట్ని ఎలా ట్రావెల్ చేశారు. మనం చూస్తున్నదంతా నిజమే అనుకుంటాం, కానీ నిజం కాదు. యాక్చువల్గా మనకి నార్మల్గా జరిగే మూవీస్లో ఎట్లా ఉంటుందంటే, ఒక భ్రమని మనకు చూపించాలంటే ఫస్ట్ చూపించేస్తారు, తర్వాత అతను ఏ కళలోంచో లేచి ఇదంతా కళ అని అనుకుంటాడు. బట్ ఇక్కడ అలా కాదు. అతను భ్రమ పడుతున్నది కూడా మనం చూస్తాం, అతను కూడా అక్కడే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మళ్ళీ నార్మల్ బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. చుట్టూరు అది తిరుగుతూ ఉంటుంది. ఒక క్షణం మనకి ఏంటిది అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది మీకు. ఇంకో విషయం ఏంటంటే, రామప్ప సత్యదేవ్ గారు కాదండి, ఆయన రామప్ప. అలా మనం సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి రామప్పే కనిపిస్తాడు, సత్యదేవ్ గారు కనిపించరు. ఏమన్నా యాక్టింగ్ చేశారు ఆయన, నిజంగా ఆ దాంట్లో జీవించారనే చెప్పాలి. అండ్ చిన్న చిన్న గెస్చర్స్, మంచి కామెడీ కూడా వస్తామంటుంది, మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అనమాట. అది వెంకటేష్ మహా గారు మనల్ని ఈ సినిమా ద్వారా డిఫరెంట్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్తారండి. నిజంగా మనం రొటీన్ స్టోరీస్కి అలవాటు పడిపోయాం. ఓకే, ఒక 4 ఫైట్లు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, అట్లా. సో మీకు అవి ఏం కనబడవండి. దాంట్లో ఒక స్టోరీ అలా తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం లాంటిది. నిజంగా దర్శకుడు ఆయన ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఆ దర్శకుడికి ఇలాంటి మంచి మంచి మూవీస్ తీసే ఒక అవకాశం మనం ఇవ్వలేనట్టు అవుతుంది. సో తెలుగులో మంచి మూవీస్ రావట్లేదు, తెలుగులో డిఫరెంట్ స్టోరీస్ రావట్లేదు, తెలుగులో అది రావట్లేదు, తెలుగులో ఇది రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు కదా. దానికి ఒక సమాధానంగా ఈ మూవీ అవ్వచ్చు. సో ఒకసారి చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ అనేది? థియేటర్లో ఆడుతుంది సినిమా. సో ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం 2-3 times చూద్దాం, ఎందుకంటే ఇంకా డీటెయిలింగ్గా కూడా మనకి అర్థమవుతుంది మూవీ గురించి. ఇలాంటి మరిన్ని సినిమా ముచ్చట్ల కోసం సినీ గిగిల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.